తెలంగాణ రాష్ట్రంలో నలుగురు అవినీతి అధికారులను తెలంగాణ ఏసీబీ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఒకటి కె సుజాత, ఈమె వికారాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్లో వర్క్ చేస్తుంది. ఒక కంప్లైనెంట్ వాళ్ళ యొక్క మదర్ నేమ్ను ఇంక్లూడ్ చేయడానికి ల్యాండ్లో కలెక్టర్ ఆఫీస్ నుండి ఆర్డర్ పంపించడానికి ఆమె లంచం డిమాండ్ చేసింది. వాళ్ళు వెళ్ళేసి ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేశారు. 15,000 రూపాయలు డిమాండ్ చేసింది కాబట్టి వాళ్ళు వెళ్ళి ఏసీబీ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారనమాట. ఇంకొక కేసు పెద్దపల్లి డిస్టిక్ నుంచి పి సునీల్ అండ్ ఏ లైసెన్స్ ఆఫ్ ప్రైవేట్ సర్వేయర్ ఇద్దరు కలిపి ఆ పంచనామా కండక్ట్ చేస్తారు. ల్యాండ్కు సంబంధించింది ల్యాండ్ ఫిజికల్గా వెరిఫై చేసినప్పుడు ఆ పంచనామా అది కండక్ట్ చేసి ఆ కాపీ ఇవ్వడానికి వీళ్ళు 10,000 డిమాండ్ చేశారనమాట. ఎవరి నుంచి? వాళ్ళ నుంచి, కంప్లైంట్ నుంచి. వీళ్ళు కూడా వెళ్ళి ఏసీబీ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టడం జరిగింది. నెంబర్ 3 గడియారం శ్రీనివాసులు. ఇతను ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఉంటారు. జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాయి. ఇతను డిఎన్ఎస్ అలవెన్స్ డిఏ బిల్స్ను పంపించడానికి ఇతను కూడా దగ్గర 6,000 రూపాయలు డిమాండ్ చేశారు. వీళ్ళు కూడా ఏసీబీ వాళ్ళకు పట్టడం జరిగింది. నెంబర్ 4 వచ్చేసి మంజుల మేడం సర్వేయర్. వీళ్ళు టోటల్గా ఈమె కింద పనిచేశారు. వీళ్ళ అసిస్టెంట్ ఇద్దరు కలిసి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తే వీళ్ళు ఆల్రెడీ వీళ్ళకు 26,000 ఇచ్చారు. ఇంకా 30,000 ఇవ్వాలని డిమాండ్ చేశారనమాట. సో ఈ 4 కేసుల్లో కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది. వీళ్ళందరికీ జ్యుడిషియల్ రిమాండ్ ఇనిషియల్గా 14 రోజులు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఒక 3-4 మంత్స్కి వీళ్ళకు బెయిల్స్ రావడం అనేది జరుగుతుంది. ఇంకా బెయిల్స్ అయిన తర్వాత కోర్టు ఇంకా ట్రయల్స్ అనేస్తుంది. కోర్టు ముందు ఈ 4 నేరాలగిన రుజువు అయితే వీళ్ళకు కోర్టు ముందు నేరం రుజువు అయితేనే వీళ్ళకు దగ్గర 10 ఏళ్ళ వరకు శిక్ష పడడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క కేసు ఒక్కో పరిస్థితిలో ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కూడా కోర్టు ముందు నేరం రుజువు అవ్వాలి. నేరం రుజువు అయిపోయినప్పుడు మాత్రమే వీళ్ళకు శిక్షలు పడతాయి. లేకుంటే ఏం లేదు, బయటకు వచ్చేస్తారు. ఇకపోతే డిసిప్లినరీ యాక్షన్స్, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ కూడా ఇనిషియేట్ చేస్తారు. ఫస్ట్ బేసింగ్ ఆన్ ది రిజిస్ట్రేషన్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్ కాపీ వీళ్ళపైన సస్పెన్షన్ ఆర్డర్ చేసి తర్వాత ఎంక్వైరీ అనేది కండక్ట్ చేస్తారు. ప్రైమరీ రిపోర్టు తయారు చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఇస్తారు. వై షుడ్ నాట్ బి డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ యాజ్ యూ హ్యావ్ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రిమినల్ కేసు బై టేకింగ్ బ్రైబ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. సో ఈ విధంగా చేసినప్పుడు ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు. ఆ ఎంక్వైరీలో కూడా వీళ్ళు మేము తీసుకోలేదని చూపించాలా, వీళ్ళ తరపున ఎవరు సాక్షులు ఉన్నారా లేదా అవన్నీ కూడా ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అంతే. కోర్టు ఎట్లా చూస్తుంది వీళ్ళు కూడా అదే రేంజ్లో చూస్తారు. కాకపోతే వీళ్ళు డిపార్ట్మెంట్ ఒకటే సెట్గానే ఉంటారు. మీరు చేశారు కాబట్టి డిస్మిస్ అయిపోవాలనే కాన్సెప్ట్లో ఉంటారు కాబట్టి అది మళ్ళీ కోర్టు ముందు వచ్చేసి అది ఛాలెంజ్ చేస్తారు. ఛాలెంజ్ చేసినప్పుడు ఆ విషయాలు ఏంటి అనేది కోర్టును అనేది వాళ్ళు ఇచ్చినట్టు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినట్టు ఆర్డర్స్ చెల్లుతాయా లేదా అది కోర్టు డిక్లేర్ చేస్తుంది. అది సపరేట్ ఇష్యూ. ఇది కోర్టులో ఏసీబీ కోర్టులో రిజిస్టర్ అయిన కేసు ఇవ్వారు కాబట్టి ఇవన్నీ కూడా ఏదైనా కూడా డిపార్ట్మెంటల్ దగ్గర కూడా ఎంక్వైరీలో రుజువు అవ్వకుండా కూడా బట్ ప్రైమరీ అలిగేషన్స్ అయితే వచ్చాయి కాబట్టి వీళ్ళు ప్రస్తుతానికైతే సస్పెన్షన్ అయితే చేస్తారనమాట.